మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదనని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నూతనంగా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మీరందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుమని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా శ్రమ కలిగినప్పుడు మనం కృంగిపోకూడదు. క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము శ్రమలో నిలిచి ఉన్నప్పుడు, శ్రమలో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనకు గొప్ప నిరీక్షణను కలుగ చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అంటే యోబును గురించి ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే, యోబు దేవుని యందు యథార్థత కలిగినటువంటి వాడు, ఆ దేశంలో సంపన్నం కలిగినటువంటి వాడు, ఆ దేశంలో బహుసంపన్నుడైనటువంటి వాడు యోబు గురించి మనం ఆలోచన చేస్తే గనక ఒకానొక దినమున యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో దేవదూతలందరూ కూడా నిలిచేటువంటి ఒక దినం వచ్చినప్పుడు అక్కడికి ఒకడొచ్చి దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అతడే వాడెవడంటే అపవాది అయినటువంటి సాతాను. వాడు పిలవకపోయినా సరే దేవుని సన్నిధికి వచ్చి నిలబడినప్పుడు దేవుడు అడిగాడు, ఇలా వచ్చేవేంటంటే అటు ఇటు తిరుగుతూ వచ్చానని చెప్పినప్పుడు, నీవు నా సేవకుడు అయినటువంటి యోబు గురించి నువ్వు ఆలోచించావంటే, అవును, నేను అతని గురించి విన్నాను, అతని భక్తి గురించి విన్నాను, అతని యొక్క నీ పట్ల అతనికి ఉన్నటువంటి శ్రద్ధను భక్తిని నేను చూశాను అని చెప్పినప్పుడు, అతని వంటి భక్తి గల వంటి వాడు ఎవడు కూడా లేడంటే, అవును సరే, కానీ నీవు అతని చుట్టూ కంచె వేసావు కదా, ఆ కంచె తీసివేస్తే కనుక నేను వెళ్ళి పరీక్షిస్తాను, అతడు భక్తిపరుడో లేదంటే నేను దూషించి నిజమైన భక్తి కనుపరుస్తాడో లేదో నేను చూస్తానన్నప్పుడు, సరే అతని మీద నీకు అధికారం ఇస్తున్నాను కానీ అతని ప్రాణం మీద నీకు మాత్రం అధికారం ఇవ్వట్లేదని చెప్పి దేవుడు యోబు గురించి సాతాను తన్నప్పుడు, సాతాను యోబు దగ్గరికి వెళ్ళి తనకు కుమారులు తన కుమార్తెలు ఇంటిలో భోజనం చేస్తున్నప్పుడు సుడిగాలి చేత ఆ ఇంటిని కొట్టినప్పుడు ఇల్లు కూలిపోయి పిల్లలందరూ కూడా చనిపోయినప్పుడు ఆ పనివాడు పరిగెత్తుకుని యోబు దగ్గరికి వచ్చి, అయ్యా, ఇంటిలో పిల్లలు భోజనం చేస్తూ ఉంటే ఇల్లు కూలిపోయి మరణించారని 10 మంది పిల్లలు కూడా చనిపోయారని చెప్పినప్పుడు దేవుని దూషించలేదు. అంతేకాదు తన సమస్తమును, తనకు కలిగినటువంటి సమస్తము, ఆస్తి, సంపద అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఒక్కడు తన భార్య, అతను తప్ప ఇంకెవరూ మిగిలి ఉండలేదు. సమస్తమును కూడా సర్వనాశనం చేసేసాడు అపవాది అయినటువంటి సాతాను. అయినా సరే యోబు ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించినట్లు కానీ, ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు కానీ మనము ఎక్కడ కూడా ఆ యోబు గ్రంథంలో మనం చూడం. భార్య వచ్చి, నీవు దేవుడు అంటే ఎందుకని ఇంకా దేవుడు అంటున్నావు, దేవుడు మనకేం చేశాడని ఉన్నదంతా కూడా ఊడ్చిపెట్టేశాడు, ఇంకా దేవుడు అంటున్నావేంటి, దేవుని దూషించి చావరాదని చెప్పి భార్య వచ్చి అన్నప్పుడు భార్య తన్న మాట ఏంటంటే, మనము దేవుని దగ్గర నుంచి మేలునే తప్ప కీడును అనుభవించడానికి తగదా అని చెప్పి యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పి అక్కడ యోబు దేవుని స్తుతించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే అలాగూ అన్నాడో సాతాను అక్కడితో ఆగకుండా యోబు దగ్గరికి వచ్చి యోబు ఉన్నటువంటి శరీరం అంతా కూడా కురుపుల చేత వాడు యోబుని ఎంతగానో
కురుపుల చేత తన శరీరం అంతటి నింపేసినప్పటికీ అంత దీనస్థితిలో ఉన్న అతడు చిల్ల పెంకులు పట్టుకొని ఆ శరీరం అంతా ఆ రసి కారుతూ ఉన్నప్పుడు శరీరం అంతా కూడా అతడు ఆ చిల్లపెంకులతో గోక్కుంటున్నా సరే ఎక్కడా కూడా దేవుణ్ణి దూషించినట్లు కానీ ఎక్కడా దేవుణ్ణి మీద వ్యతిరేకంగా మాట్లాడినట్లు కానీ మనం చూడము. దేవుడు అతన్ని పరీక్షించినప్పుడు నిజముగానే దేవుడు ఒకని పక్షమున నిలబడి అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే అతడు ఎంత భక్తిపరుడై ఉంటాడో మనము యోబు విషయంలో తెలుసుకోవాలి. యోబును గురించి దేవుడు ఎంతగా అపవాది దగ్గర సాక్ష్యం ఇచ్చాడో, దేవునికి యోబు మీద ఉన్నటువంటి ఆ విశ్వాసము చాలా గొప్పది. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే సాతాను యోబు దగ్గరికి వెళ్ళాడు, సమస్తాన్ని నాశనం చేశాడు, తన శరీరమును కూడా వదలలేదు. కానీ యోబు విశ్వాసంలో నిలబడ్డాడు, పరీక్షలో నిలబడ్డాడు. తన స్నేహితులు వచ్చి వారు కూడా యోబును ఎంతగానో దూషించారు, ఎంతగానో మాటల చేత గాయపరిచినప్పటికీ యోబు ఎన్నడూ కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. దేవుని పిల్లలారా, ఎందుకంటే దేవుని కృప యోబుకున్నది కాబట్టి, యోబు దేవుని సన్నిధిని, దేవుని యొక్క కార్యాలను చూచినటువంటి వాడు కాబట్టి యోబు ఎక్కడ కూడా దేవుణ్ణి ఎక్కడ దూషించలేదు. దేవుని పిల్లలారా, ఎందుకంటే యోబుకి తెలుసు దేవుడు ఎటువంటి వాడు. ఆయన ఎన్నడూ కూడా శోధించడు, ఆయన ఎన్నడూ కూడా శోధన మన దగ్గరికి రానివ్వడు. ఎందుకంటే ఒక శోధన మన దగ్గరికి వచ్చిందంటే ఆ శోధన మనలను పరీక్షించి ఆ పరీక్షలో మనలను శుద్ధ సువర్ణము చేయడానికే తప్ప ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్ని దినాలైన తర్వాత దేవుడు మరల యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అతని పక్షాన మరల కార్యం చేశాడు. మునుపు ఎలాగైతే అతని పిల్లలు 10 మంది ఉన్నారో, 7 కుమారులు 3 కుమార్తెల్ని ఎలాగైతే మునుపున్నారో అలాగే మరలా 10 మంది పిల్లలను దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఆ ఊరిలో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ యోబు కుమార్తెలంతా అందముగా ఉన్న పిల్లలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా లేనట్టుగా దేవుడు గొప్పగా యోబు జీవితాన్ని వారి పిల్లలను ఆశీర్వదించాడు. యోబు కలిగిన దానికంటే రెండవసారి బహు హెచ్చుగా, రెండంతలుగా యోబు జీవితంలో దేవుడు మేలు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే యోబు కలిగిన నిరీక్షణ అతని సిగ్గుపరచలేదు. అవును, దేవుని పక్షాన, దేవుని పట్ల మనకున్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదని చెప్పి భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. నిజమే, శ్రమ ఓర్పును మనకు చేస్తుంది. శ్రమ కలిగినప్పుడు మనం ఓర్చుకోవాలి. శోధన వచ్చినప్పుడు మనం సహించుకోవాలి. శోధనను సహించువాడు ధన్యుడు అంటాడు భక్తుడు. ఈ శ్రమ కలిగినప్పుడు అయ్యి బాబు నాకెందుకు ఈ శ్రమ వచ్చిందని నీవు ఎన్నడూ కూడా కృషించిపోకూడదు, కృంగిపోకూడదు. ఈ శ్రమలో నుండి నేను బయటికి రావాలని నువ్వు దేవుని వైపు చూడాలి. ఈ శ్రమలో నేను ఎలాగైనా సరే, ఈ పరీక్షలో నేను నగ్గాలని చెప్పి నువ్వు దేవుని వైపు చూడగలిగితే, నువ్వు మరీ ఎక్కువగా ప్రార్థన చేస్తే ఆ శోధన నీకు జయముగా మారుతుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ ఉదయకాల శ్రమలో దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. శ్రమల యందు మనం ఏం చేయాలి? అతిశయించాలి. అవును, దేవుని పిల్లలకే శ్రమలు ఎక్కువ వస్తాయి, లోకస్తులకి శ్రమలు రావు. కానీ దేవుని నమ్ముకున్నటువంటి వారికి శ్రమలు అధికంగా వస్తాయి. ఎందుకంటే సాతాను ఎలాగైనా సరే విశ్వాసములోంచి నిన్ను భ్రష్టు పట్టించాలని, విశ్వాసములో నుంచి నిన్ను తొలగించాలని, దేవుని దగ్గర నుంచి నిన్ను బయటికి తొలగించాలని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ నీవు దేవుని వైపు చూడాలి. శ్రమలో నిలిచి ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు పరీక్షలోనికి నడిపిస్తుంది. ఆ పరీక్ష మనలను నిరీక్షణ చేయనట్లుగా దేవుని కార్యాలను మనము చూడగల గొప్ప నిరీక్షణ మనకు అనుగ్రహిస్తుంది. మనము ఈ శోధనలో మనము జయం పొందినప్పుడు గొప్ప విజయాన్ని పొందుతాం. దేవుని బిడ్డలారా, శోధన వచ్చిందని దేవుని విడిచిపెట్టకండి, ప్రార్థన మానకండి. శోధన కలిగిందని చెప్పి దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని చెప్పి మీరు ఎన్నడూ కూడా ప్రార్థన మానకండి. దేవుడు మీ జీవితాలు గొప్ప కార్యం చేస్తాడు. శ్రమలు కొంతకాలమే, శోధన కొంతకాలమే, కానీ శోధనను జయించుబడి ధన్యుడని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది.
దేవుడు గొప్ప కృపను మనకి అనుగ్రహించాడు. ఈ లోకంలో ఎంతోమందికి లేనటువంటి భాగ్యం ఏంటంటే క్రైస్తవ పిల్లలకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. దేవుని నమ్ముకున్నప్పుడు శ్రమలు అధికంగా వస్తాయి. అయినా సరే నీవు శ్రమలో నిలబడి దేవుని వైపు చూడగలిగితే నీ గొప్ప నిరీక్షణ దేవుడిని అనుగ్రహిస్తాడు. నిరీక్షణ ఏంటంటే దేవుడు నా పక్షాన్ని కార్యం చేస్తాడు, నేను ఎప్పటికైనా నేను ఆశీర్వదించబడతాను, ఎప్పటికైనా అందరికంటే ఉన్నతంగా ఉంటానని నీవు ఎప్పుడైతే దేవుని పక్షాన దేవుని మీద విశ్వాసం ఉంచుతావో దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడు ప్రభువా, సర్వశక్తిమంతుడవు నాయన, ఉదయకాల సమయంలో ప్రభువా నాయన నీవు మాకు అనుగ్రహించిన ప్రభువా ఈ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. నా శ్రమ ఓర్పు పరీక్ష ప్రభువా నిరీక్షణను కలుగజేస్తుందని ప్రభువా. నాయన శ్రమల యందు నాయన అతిశయించమని ప్రభువా నాయన అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. అవును ప్రభువా నాయన శోధనలు కలిగినప్పుడు ప్రభువా కృంగిపోకుండా, అపజయాలు వచ్చినప్పుడు ప్రభువా నాయన కృషించిపోకుండా ప్రభువా మమ్ములను ప్రభువా మా చేయి పట్టుకొని లేవనెత్తి నీ కొరకు నిలబెట్టి నాని సాక్షులు ఉండే కృప దయచేయమని, సమస్తం నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్యా ఉదయకాల అసెంబ్లీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దీవించండి. వారి కుటుంబంలో ఉన్న సమస్యలు, వారి కుటుంబంలో ఉన్న ప్రభువా ఇబ్బందులు, వారి కుటుంబంలో ఉన్న ప్రభువా సమస్తమైనటువంటి ప్రభువా నాయన వారి బాధలు, వారి నాయన ఇబ్బందులన్నింటినీ తీసివేసి మంచి ప్రభువా అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి ప్రభువా. నాయన కష్టాల్లో ఉన్న బిడ్డలను నాయన వారి కష్ట దినముల నుంచి వారిని విడిపించండి ప్రభువా. యోబుని ఎంతగా నాయన అపవాది వేధించినప్పటికీ ప్రభువా అతనికి నిరీక్షణ సిగ్గుపరచలేదు నాయన. ఈ నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలేదు. నీవు గొప్ప జయమును అనుగ్రహించావు. అటువంటి కృప బిడ్డలందరికీ దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో వారి పనులు, వారి ప్రయాణాల్లో, వారి ప్రభువా నాయన వారి వెలుచున్న ప్రతి పనిలో కూడా వారితో సహాయం దయచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని దీవించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి సర్వ సమృద్ధులను బిడ్డలు నడిపించమని, నీ కృపలో బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే,